ఇప్పుడైతే జెల్లీ కేక్ అయితే ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను ద్రాక్ష, కివి, కమలాకాయి, యాపిల్ ఈ 4 అయితే తీసుకున్నాను. నాకు ద్రాక్ష దానిమ్మకాయ అయితే దొరకలేదు. అందుకనైతే 4 అయితే కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూయించేదైతే అగరగరు. మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో సరిపడా వాటర్ ఏసుకొని ఇంక దాంట్లో కొంచెం మరిగాక, అంటే ఎక్కువ మరగనీయకూడదు. వెంటనే అగరగర ఏసేయాలి. అగరగర ఏసాక అది కొంచెం బాయిల్ అవ్వాలి. వాటర్‌తో పాటు బాయిల్ అయిపోయి నీట్‌గా కనిపించకుండా వాటర్‌లో కలిసిపోవాలి. ఆ తర్వాత మనం ఫ్రూట్స్ అయన్నీ అరేంజ్ చేసుకొని దాని మీద మళ్ళీ అగరగర వాటర్ అది పోసుకొని, మళ్ళీ కొంచెం ఆగి కొంచెం ఫ్రూట్స్ అయ్యేసుకొని మళ్ళీ అలా డెకరేట్ చేసుకున్నాక అగరగర ఏసుకొని మొత్తం నిండా బౌల్ నిండా ఇంగ అలా ఫ్రూట్స్ ఏసుకుంటూ అగరగర ఏసుకుంటూ ఇంగ మనమైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. 1½ అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాక ఇంగ మనమైతే బయటికి తీయాలి. చూడండి నేనైతే బయటికి తీశాను. తీసాక ఇలా కొంచెం స్టిఫ్‌గా గట్టిగుండాలి. అప్పుడే మనకి నీట్‌గా అయితే వస్తది. చూడండి ఇంగ నేనైతే ఫ్లిప్ చేస్తున్నాను. ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. ఎలా వచ్చింది ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీరు ఒకవేళ ట్రై చేశారా? నాకు ఒకవేళ ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరి నాకెందువల్లో తెలీదు గానీ ఇదైతే స్పాయిల్ అయిపోయింది. అంటే పాడైంది. రాలేదు. దానిమ్మకాయలేసుంటే ఇంకొంచెం కలర్‌ఫుల్‌గా బావుండేదేమో. దానిమ్మకాయలు నాకైతే దొరకలేదు. చూడండి నా కొడుకైతే టేస్ట్ చూసి బానే ఉందని జెప్పాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్